ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆద్యంతం ఆసక్తిగా బిల్ గేట్స్ అమరావతి పర్యటన, ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రతిభా బాలోత్సవం 2026 ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. తాడువాయి భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు, స్వామివారి కళ్యాణ మహోత్సవం, అన్న సమారాధనలో పాల్గొన్న భక్తులు. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థుల ప్రభంజనం, అభినందనలు తెలిపిన యాజమాన్యం. ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత చేరువ చేయాలన్నదే తమ ఫౌండేషన్ ఆశయమని గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ పేర్కొన్నారు. అమరావతి పర్యటనలో భాగంగా ఆయన విజయవాడకు చేరుకున్నారు. ముందుగా ఎయిర్పోర్ట్లో బిల్ గేట్స్ కు మంత్రి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అనిత తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుండి నేరుగా సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రానికి చేరుకోగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్వాగతం పలికారు. అదే సమయంలో అక్కడ ఉన్న మంత్రులను సీఎం పరిచయం చేశారు. డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవిని డిజిటల్ హెల్త్ రికార్డులు, రాజధాని అమరావతి పౌరులకు అందిస్తున్న సేవలను ఆయనకు సీఎం చంద్రబాబు వివరించారు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో ప్రాపర్టీ రికార్డులకు కల్పిస్తున్న భద్రతను తెలిపారు. అలాగే చిత్తూరులో నడుస్తున్న సంజీవిని ప్రాజెక్టు అమలును గేట్స్ ఆసక్తిగా పరిశీలించారు. హెల్త్ రికార్డుల ప్రక్రియ బాగుందని కితాబునిచ్చారు. అనంతరం బిల్ గేట్స్ మాట్లాడుతూ డిజిటల్ విప్లవానికి భారతదేశంలో బలమైన పునాదులు ఉన్నాయని తెలిపారు. దీనిలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. గేట్స్ ఫౌండేషన్లో ఆరోగ్య రంగానికి సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని, ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనేది తన ఉద్దేశమని వివరించారు. బిల్ గేట్స్ పర్యటన ఆద్యంతం ఆసక్తిగా సాగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థుల కేరింతలతో దద్దరిల్లింది. స్కూల్లో ప్రతిభా బాలోత్సవం 2026 వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతిభ యాజమాన్యం జ్యోతి ప్రజ్వలన చేసి ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ కాసర సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో
3 రోజుల పాటు బాలోత్సవ సంబరాలు జరుపుతామన్నారు. ఈ 3 రోజుల పాటు విద్యార్థులు వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ సందడి చేస్తారన్నారు. ఈ ఉత్సవంతో విద్యార్థుల్లో నూతనోత్సాహం కలిగించడమే తమ ధ్యేయమన్నారు. ఈ ఉత్సవంలో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పరువుల్ని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ అకాడమిక్ డైరెక్టర్లు సుభాష్ రెడ్డి, సింధుషారెడ్డితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. టీవీ న్యూస్ కు స్వాగతం. పేరెంట్స్ అందరికీ కూడా ముందుగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా చుట్టు పాపలంతా ఇక్కడ ఉన్నారు. ఆ మొహాల్లో నవ్వులు చాలండి జీవితంలో నింపుకోవడానికి. ఆ నవ్వులు అలాగే పండిద్దాం. ఈ బాలోత్సవం వాళ్ళది, వాళ్ళు చేసేటటువంటి వాళ్ళ టాలెంట్స్ అన్నీ కూడా సంతోషంగా ఆస్వాదించే వాళ్ళం మనం. కాబట్టి ఇక్కడ ఏదో చెప్పుకుంటున్నారు, సోది చెప్పుకుంటూ చేసేసి ఆ ఆనందాన్ని మిస్ కాదలుచుకోలేదు. ఎందుకంటే చదువు అంటే ఒక్క పుస్తకాల్లోనే లేదు. వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే వాళ్ళకి ఆనందం కావాలి. అదేవిధంగా వాళ్ళకి కావలసినటువంటి అన్ని రకాలుగా కూడా ఏది కావాలో అది ఇవ్వాలి. అదే ఇస్తుంది ప్రతిభ. ఇప్పుడు మనం వాళ్ళు చూడబోతున్నాం. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాలోత్సవ కార్యక్రమానికి అసంఖ్యాకంగా వచ్చిన తల్లిదండ్రులకి, స్టేజ్ మీద ఉన్న మిత్రులకు అందరికీ నా స్వాగతం. ఈ బాలోత్సవాలు చేయడానికి వారం 10 రోజులుగా ముందుగా మా టీచర్లు అందరూ చాలా కష్టపడుతున్నారు. ఈ ప్రోగ్రాం చాలా సక్సెస్ చేద్దామని. ఇండియా టీంకి సూర్యకుమార్ యాదవ్ ఎలా కెప్టెనో ఈ బాలోత్సవాల ప్రోగ్రాంలకి అలాగే ఎన్ఓషా కెప్టెన్, వైస్ కెప్టెన్గా ఈ రోషినీను పూర్ణిమ మిస్ యాక్ట్ చేస్తున్నారు. మిగతా ప్లేయర్స్ లాగా మిగతా టీచర్స్ అందరూ మిగతా ప్లేయర్స్ లాగా యాక్ట్ చేస్తూ చాలా కృషి చేస్తున్నారు. అందరికీ ఇదే నా అభినందనలు. జంగారెడ్డిగూడ మండలం తాడుబాయి గ్రామంలోని శ్రీ 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 భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దీనికోసం ఆలయం వద్ద ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జంగారెడ్డిగూడెం సిఐ సుభాష్, ఎస్ఐ వీరప్రసాదులు బందోబస్తును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పునూతుల పుల్లారావు, ప్రతినిధులు ఎస్ఎస్ ఇస్మాయిల్, కొడవటి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ ఆలయంలో శివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. దీనికి సహకరిస్తున్న అధికారులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. మరో 2 రోజుల పాటు ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎం సత్యవతి, ఎంపీటీసీ పి నందిని, కమిటీ ప్రతినిధులు పి శ్యామ్, రూప సుధాకర్, పొన్నగంటి అనిల్, పి దుర్గారావు తదితరులు
ఈ రోజు మూడో రోజు అన్న సమారాధన ఒక 10,000 మందికి సుమారు పురమాయించాం. దేవుడి కళ్యాణం ఈ రోజే. 3 రోజుల నుంచి కూడా పోలీసు వారు గాని అన్ని డిపార్ట్మెంట్లను అందరూ సహకరిస్తున్నారు ఈ పనికి. రానున్న 2 రోజులు కూడా విరివిగా అందరూ ప్రజలందరూ వచ్చి సంతోషంగా ఈ కార్యక్రమం గురించి రాత్రులు కూడా సంస్కృత కార్యక్రమాలు ఉన్నాయి, అవి కూడా చూసి ఆనందించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మహాశివరాత్రి మా గ్రామంలో 5 రోజులు ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ 3వ రోజు ఈ రోజు అన్న సంతర్పణ స్టార్ట్ చేయడం జరిగింది 10 గంటలకి. మరి మొదటి రోజు 2వ రోజు కూడా భక్తులు చాలా మంది విరివిగా పాల్గొన్నారు. మరి స్వామివారి తీర్థప్రసాద్ కూడా తీసుకోవడం జరిగింది. ఇవాళ భోజనాలు కూడా చక్కగా 10 గంటలకు స్టార్ట్ చేశాము. రద్దీ లేకుండా ఇక్కడ క్యూ లైన్స్ కూడా 4 పెట్టడం జరిగింది. అందరూ కూడా చక్కగా భోజనాలు చేయడం జరుగుతుంది. మరి మా ఈ కార్యక్రమాలకి ఆల్ డిపార్ట్మెంట్లు, పోలీసు వారు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, వివిధ డిపార్ట్మెంట్లు అందరూ కూడా మాకు కోఆపరేట్ చేశారు. మరి అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, చుట్టుపక్కల పంచాయతీ సిబ్బంది అందరూ కూడా పాల్గొని మా కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేస్తున్నారు. వారందరికి కూడా మా చైర్మన్ గారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంవత్సరం ఇది మహాశివరాత్రి సందర్భంగా ఇది 3వ రోజు జరుగుతుంది. ఈ 3 రోజుల నుంచి కూడా జనం విరివిగా వచ్చి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ రోజు అన్న సమారాధన జరుగుతుంది ప్రస్తుతం ఇక్కడ. నెక్స్ట్ 1 గంట దగ్గర నుంచి కళ్యాణం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా మొత్తం మాకు అన్ని రకాల డిపార్ట్మెంట్లు మాకు బాగా సహకరిస్తున్నారు. కాబట్టి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. శివరాత్రి ఉత్సవాలు 3వ రోజు సందర్భంగా అన్న సమారాధన ఘనంగా జరుగుతుంది. 4వ రోజు 5వ రోజు ఉత్సవాల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు బాగా ఉన్నాయి. అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. రాచప్రోలు భాస్కర్ జాన్ బెన్సన్ 97.68, జి షణ్ముఖ నాగచైతన్య 95.35, సిహెచ్ సుజిత 91.33% మార్కులు సాధించారు. అదేవిధంగా 80% పైబడి 11 మంది విద్యార్థులు మార్కులు పొందినట్లు యాజమాన్యం తెలిపింది. దీంతో కళాశాల ఆవరణలో అభినందన సభ ఏర్పాటు చేశారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యా వికాస్ యాజమాన్యం పుష్పగుచ్చాలు అందించి అభినందించారు. మిఠాయిలు పంచి శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పి సతీష్ చంద్, కరస్పాండెంట్ వి శ్రీనివాసులు మాట్లాడుతూ అప్లాండ్ ప్రాంతంలో తమ విద్యా సంస్థ విద్యార్థులకు అద్భుతమైన మార్కులు సాధిస్తూ సంచలనం సృష్టిస్తుందన్నారు. తమ విద్యార్థులు ఇటువంటి విజయాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ యాజమాన్యం వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రకటించినటువంటి జేఈ మెయిన్స్ ఫలితాల్లో మా విద్యా వికాస్ విద్యార్థుల మంచి ఫలితాలు సాధించడం జరిగింది. అత్యధికంగా 97.68%తో బెన్సన్, అలాగే 95.35%తో గంటా చైతన్య, అలాగే 91.33%తో సిహెచ్ సుజిత్, అలాగే మరి 80% అబోవ్ 11 మంది విద్యార్థులు సాధించడం జరిగింది. వీళ్ళందరూ ఎంతో కష్టపడి ఈ మంచి ఫలితాలు సాధించినందుకు మా విద్యా వికాస్ విద్యా సంస్థల తరఫున వాళ్ళని అభినందిస్తున్నాం. నిన్న ప్రకటించినటువంటి ఎన్టీఎస్సి ఫలితాల్లో, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఫలితాల్లో జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా వైడ్ మా విద్యా వికాస్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 14.5 లక్షల మంది ఇండియా వైడ్ ఎగ్జామ్స్ రాస్తే 11 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఇవి ఏలూరు జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలను చెప్పడానికి గర్వపడుతున్నాం. దీనికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి అభినందనలు. అలాగే ఈ ఫలితాల సాధనలో మా విద్యార్థులతో పాటు వాళ్ళకి సహకరిస్తూ మాకు సహకరిస్తున్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నమస్కారం. నా పేరు భాస్కర్ జాన్ బెన్సన్. నాకు నేను రిజిస్టర్ చేసినటువంటి జేఈ మెయిన్స్లో 97.66% వచ్చింది. దీనికి సహాయపడినటువంటి మా సార్స్కి, మా ఫ్యాకల్టీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళు నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. మాకు వీక్లీ ఎగ్జామ్స్ పెట్టి, గ్రాండ్ టెస్ట్ పెట్టి, వాటిలో డౌట్స్ ఏమైనా వచ్చినా ఎక్స్ప్లెనేషన్ చేసేవాళ్ళు. దేవుడు నన్ను ఒక మంచి కాలేజీకి నడిపించాడని నేను నమ్ముతున్నాను. నాకు ఈ రిజల్ట్కి సహాయపడినటువంటి మా ఫ్యాకల్టీకి, ప్రిన్సిపల్ సార్కి అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు జీ చైతన్య. నేను ఇక్కడ విద్యా వికాస్లో ఇంటర్ సెకండ్ మెరిట్ చదువుతున్నా. నేను రిలీజ్ చేసిన ఎన్టీఏ పరీక్షల్లో నాకు 95.38% వచ్చింది. దీనికి మా టీచర్స్ చాలా సహాయపడ్డారు. అలా ఇక్కడ ప్రతి వీక్లీ టెస్టులు పెడతారు. షెడ్యూల్స్ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి.
మనకి ఇప్పటికప్పుడు మోటివేషన్స్ ఇస్తూ ఉంటారు. పైగా సార్స్ అందరూ మన ఫ్రెండ్లీగా మాట్లాడతారు మనతో. మనకి ఏ డౌట్స్ వచ్చినా క్లియర్ చేస్తారు. దీనివల్ల నాకు ఇంత పర్సెంటేజ్ రావడానికి సహకరించినందుకు టీమ్ మేనేజ్మెంట్ అందరికీ నా కృతజ్ఞతలు చెప్పాను. అందరికీ నమస్కారం. నా పేరు సిహెచ్ సుజిత్. నిన్న రిలీజ్ చేసిన వాటి ఎన్టీఏ ఫలితాలలో నాకు 91.33% వచ్చింది. ఈ పర్సెంటేజ్ రావడానికి ముఖ్య కారణం నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి విద్యా వికాసంలో చదువుతున్నాను. అందులోనూ ఇక్కడ మాకు ఐఐటి ప్రోగ్రామ్ ద్వారా ప్రతి వీకెండ్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ పెడతారు. అలాగే గ్రాండ్ టెస్టుల ద్వారా మాకు ఇంత మంచి రిజల్ట్ రావడానికి తోడ్పడ్డారు. నా పేరు ఆసిన్. నేను విద్యా వికాస్ విద్యా సంస్థలో చదువుతున్నాను. నాకు ఈసారి మెయిన్స్లో మంచి రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ రావడానికి కారణమే మా ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదాలు. పేరు మాలిని. నేను విద్యా వికాస్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను. నిన్ననే రిలీజ్ అయిన మెయిన్స్ రిజల్ట్స్లో నేను మంచి పర్సెంటేజ్ సాధించాను. నేను ఈ మంచి పర్సెంటేజ్ సాధించడానికి నా తోడు ఉన్న నా పేరెంట్స్, నా ఉపాధ్యాయులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు అభిజ్ఞాన్. వచ్చిన రిజల్ట్స్లో నాకు మంచి పర్సెంటేజ్ వచ్చింది. దీనికి మా పేరెంట్స్ అలాగే మా టీచర్స్ ఎంతో సహాయం చేయబట్టే ఇంత రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ సెషన్లో ఇంకా మంచి పర్సెంటేజ్ తెచ్చుకుంటానని నేను మా పేరెంట్స్కి చెప్తున్నాను. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సమయమంత్రి రాధాకృష్ణమూర్తి కోరారు. పట్టణంలోని చింతల బజార్ వద్ద ఉన్న రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో మంగళవారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావుతో కలిసి అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంతాల వారి కోసం రాజమండ్రి అకీరా కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారిలో అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ కె త్రినాథరావు, సభ్యులు కె బాలకృష్ణ, కె వీరాస్వామి, కె గాంధీ, ఎల్ రఘురాం, ఎం అయ్యన్న, ఆర్ సత్యనారాయణ, ఎస్కే దాదాసాహెబ్, బి విజయబాబు, కె గాంధీ, ఏ శిఖామణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 17/2/26 సంవత్సరం తేదీ మంగళవారం నాడు కన్స్ట్రక్స్ భవనం నందు రాజమండ్రి అకీరా కంటి ఆసుపత్రి వారు కిరణ్ గారు మరియు రామ్మోహన్ కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స జరుగుతుందండి. కార్యక్రమం సుమారుగా చాలామంది హాజరయ్యారు. అందరూ కూడా ఉచిత కంటి చికిత్స చేసి అవసరమైన వారికి వారు తగు రిపోర్ట్ రాసి వారికి రాజమండ్రిలో కంటి ఆపరేషన్ చేస్తారు. వాళ్ళు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మా పెన్షనర్ భవనం నందు చింతల బజార్లో గల మా పెన్షనర్ భవనం నందు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని నిర్వహణకు మా అసోసియేషన్ కోరిక మేరకు రాజమండ్రి కంటి ఆసుపత్రి అకీరా కంటి ఆసుపత్రి వారు వెంటనే అంగీకరించి వచ్చి ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ అవకాశాన్ని జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మేము కోరాము. ఆ విధంగానే చాలామంది ఇప్పటికే వచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇంకా కూడా చేయించుకుంటారు. 1 గంట వరకు కూడా వీరు పరీక్షలు చేస్తూనే ఉంటారు. మరి మేము ఇంకా ముందు కూడా మా అసోసియేషన్ తరఫున రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మరి ఇంకా అనేక కార్యక్రమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి నెల కూడా ఈ రాజమండ్రి అకీరా కంటి ఆసుపత్రి వాళ్ళు మాకు క్యాంప్ నిర్వహిస్తారని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి. మరి మీ ఆధార్ కార్డు మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి పరీక్షలు చేస్తున్నారు. వీళ్ళకి అవసరమైనటువంటి ఇప్పుడు మరి ఆపరేషన్ లేని వాళ్ళకి మందులు ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి రాజమండ్రి తీసుకెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ విధంగా మరి ఈ యొక్క కంటి శిబిరాన్ని నిర్వహించినటువంటి రాజమండ్రి అకీరా కంటి ఆసుపత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా అసోసియేషన్ తరఫున మరి అంతా కృషి చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మా స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్లో ఉన్న శ్రీ రాజేశ్వరి సహిత రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్వామివారి రథోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయం వద్ద ప్రారంభమైన ఈ రథోత్సవం పట్టణంలోని పలు ప్రధాన వీధుల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తంగిరాల బాలాజీ శర్మ, ప్రముఖ అర్చకులు భానుపంతులు మాట్లాడుతూ పట్టణంలోని శివశక్తి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుపుతున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పట్టణంలో మొదటిసారి రథోత్సవం జరిపామన్నారు. డోలు సన్నాయి వాయిద్యాలు, కోలాట నృత్య ప్రదర్శన నడుమ ఈ రథోత్సవం సాగిందన్నారు. దీనికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం మొన్న అత్యంత వైభవపేతంగా జరిగింది. తదుపరి కళ్యాణం కూడా అనంతరం వీరందరూ చలాగా చక్కైనటువంటి రాజరాజేశ్వరి కళ్యాణ మహోత్సవ సమయంలో కళ్యాణ మహోత్సవం ఆనందంగా జరిగింది. అవన్నీ కూడా మన కమిటీ వారి ఆధ్వర్యంలో చక్కగా జరిగింది. అనంతరం కేశబాబు గారు మరియు చక్కైనటువంటి కృష్ణకాంత్ గారు మరియు అర్చక స్వామి వారు మరియు తనది కమిటీ సభ్యులు అందరితో చాలా ఆనందోత్సాహంగా ఈ కార్యక్రమం అంతా కూడా జరగబడింది. ఈ విధంగా ఈ రోజు ఇది 16/2/26 సోమవారం సాయంకాలం రథోత్సవం జరుగుతోంది. ఆరాధనతో రథం లాగుతూ శ్రీశైలంలో ఎలా జరుగుతుందో అలాగా ఈ రోజుని మన రథయాత్ర జంగారెడ్డిగూడెంలో ప్రప్రథమంగా మన రాజరాజేశ్వరి స్వామి వారికి ఆనందోత్సాహంగా రథోత్సవంలో పాల్గొన్నారు. అందరూ డోలు సన్నాయి అనంతరం చక్కగా ఆనందోత్సాహంతో పోరాటంతో భక్తజన సంబోధనలతో ఆనందోత్సాహంగా జరుగుతోంది. జంగారెడ్డిగూడెం నడిబొడ్డున వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి స్వామి సహిత రాజరాజేశ్వరి దేవి శివశక్తి ఆలయంలోని శివరాత్రి మహోత్సవాలలో భాగంగా సోమవారం సాయంకాలం 5 గంటలకి ఎంతగానో వైభవోపేతంగా రథోత్సవ కార్యక్రమం ప్రారంభమైనది. ఈ యొక్క రథోత్సవంలో కమిటీ వారి సహకారంతోనే పురపట్టణ ప్రజలందరి సహకారంతోనే డోలు సన్నాహాలతోనే కోలాట భజన కార్యక్రమాలతో భక్తులందరూ కూడా ఎంతగానో విశేషంగా ఈ యొక్క రథాన్ని లాగుతూ స్వామివారికి కృపా కటాక్షలకి కూడా పాత్రులవుతున్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క శివశక్తి ఆలయాన్ని దర్శనం చేసుకుని రాజరాజేశ్వర స్వామి రాజరాజేశ్వరి అమ్మవారుల ఇద్దరి యొక్క అనుగ్రహం పొంది స్వామివారికి దివ్య కటాక్షాలు పొందాల్సిందిగా కోరుచున్నాము. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ,
పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారోపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. బంధం మదిలో గిళ్ళలో విరిసే సౌభాగ్యం మీ వాకిళ్ళలో అనురాగం కెంపులుగా మారి వేడుకే పోయగా అంబరమే సంబరమైపోయి వజ్రమే సాక్షిగా దైవమే నీవెనై నడిపించేనే. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. వెల్కమ్ బ్యాక్. కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో ఉన్న 5 మండలాల్లో అబార్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయని, ఇది బాధాకరమైన విషయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. బుట్టాయిగూడెం మండలం కేఆర్పురంలోని ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో చైర్పర్సన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ శైలజ మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 1వ తేదీన మాతా శిశు మరణాలపై ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారన్నారు. గత 9 నెలల్లో 281 అబార్షన్లు జరిగాయని ఈ సమావేశంలో వెల్లడించారన్నారు. వీటిలో ఎక్కువగా కేఆర్పురం ఐటీడీఏ పరిధిలో ఉన్నాయన్నారు. ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా అభివృద్ధికి పెద్దపీట వేస్తుంటే, మరొక పక్క ఇటువంటి ఘటన జరగడం బాధాకరమైన విషయం అన్నారు. దీంతో ఈ అబార్షన్లకు గల కారణాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు తాను పర్యటనకు రావడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష జరిపామన్నారు. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టి సెల్వికి అందించడం జరుగుతుందని వివరించారు. ఈ సమీక్షలో ఐటీడీఏ పిఓ రాముల్ నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పిజే అమృతం తదితరులు పాల్గొన్నారు. February 1 ఇక్కడ ఏలూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెల్వి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు. దాంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 9 months లో 281 అబార్షన్స్ అయినాయి అనేది దాంట్లో వచ్చిన మెయిన్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే ఈ నంబర్ కన్సర్నింగ్. ఒకటి ట్రైబల్ ఏరియాస్లో, ఎందుకంటే గవర్నమెంట్స్ అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు కూడా ఎస్పెషలీ విమెన్ హెల్త్ మీద కానీ చాలా ఫోకస్ పెడుతున్నారు. విమెన్ బాగుంటేనే ఫ్యామిలీ మొత్తం కూడా బాగుంటుంది అని చెప్పి ఈ మొన్న బడ్జెట్ లో కానివ్వండి, అంతకుముందు కానివ్వండి పెద్ద పీట వేస్తున్నారు. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసరికి కూడా అంగన్వాడీ సెంటర్స్ నుంచి, అంటే అంగన్వాడీ సెంటర్స్ అలాగే పిహెచ్ఎస్సిలో ఏఎన్ఎంస్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా, తర్వాత అంగన్వాడీస్, తర్వాత ఐసిడిఎస్, వీళ్ళందరూ కూడా ఒక చైల్డ్ ఒక ఏజ్ వచ్చే వరకు కూడా ఫాలో అప్ చేసి వాళ్ళ న్యూట్రిషన్ కానివ్వండి, హెల్త్ వైజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. అలాగే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లేకపోతే చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా ఫోకస్ పెట్టి ఈ మండలాలు ఏదైతే ఈ ఐటీడీఏ ఈ ఏరియా ఉందో కొంచెం 5 మండలాల్లో 12 చేంజ్ ఎంత పర్సంటేజ్ ఉంది యావరేజ్. సో ఇది కొంచెం బిగ్ నంబర్. అంటే సో బేసిక్లీ ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒకసారి రివ్యూ చేయడానికి, ఏదైతే అబార్షన్స్ ఉన్నాయో కొన్ని ఎట్ హోమ్ అవుతున్నాయని చెప్తున్నారు, కొన్ని ఏమో బయటకు వెళ్ళి చేయించుకుంటున్నారు అంటున్నారు. సో ఎందుకు రీజన్స్, మనం ఎక్కడ ఈ హెల్త్ అనేది ఇదవుతుంది, ఎందుకు అబార్షన్స్ జరుగుతున్నాయి అనేది ఈ రోజు రివ్యూ చేయడానికి వచ్చాము. ఈ నంబర్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నాము. ఆ కన్సర్న్ ఎవరైతే
అంగన్వాడీస్ ఉంటారో, లేకపోతే ఏఎన్ఎంస్ ఉంటారో, పిహెచ్సి డాక్టర్స్, అలాగే డిఎంహెచ్ఓ మ్యామ్, అలాగే ఐటీడీఏ పిఓ సార్ ఉన్నారు. వీళ్ళంతాతో కూడా రివ్యూ చేయటం జరిగింది. అలాగే కొంతమందికి ఏదైతే ఎట్ హోమ్ జరిగింది అబార్షన్ అని చెప్తున్నారు, మరి వివిధ కారణాల వల్ల, కుదిరితే వాళ్ళని కూడా వెళ్ళి కలిసి అసలు ఏంటి, ఎందుకు మీకు అవుతుంది, ఏదర్ మీరు టీహెచ్ఆర్ ఏదైతే వీళ్ళు ఇస్తున్నారో అది మీరు సరిగ్గా తీసుకోవట్లేదా, లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అని కూడా ఇవన్నీ కూడా స్టడీ చేసి, ఎందుకంటే ఇలాంటి నంబర్స్ అనేది ఇంతమంది మనం ఎఫర్ట్ పెడుతున్నా ఇంకా జరుగుతున్నాయి అంటే అది మంచిది కాదు. సో దీనికి కారణాలు, ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో పైనుంచి అన్ని జరుగుతున్నాయి, కానీ ఫీల్డ్ లెవెల్లో ఏం ల్యాకింగ్ ఉంది అనేది చూడటానికి ఈరోజు ఇక్కడ కేఆర్పురం ఈ ఐటీడీ ఏరియాకి రావటం జరిగింది అనమాట. సో దీన్ని అంతా కూడా స్టడీ చేసి అందరితో మాట్లాడి ఈ రిపోర్ట్ మా వైపు నుంచి కూడా మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ సెల్వి గారికి కూడా మేము ఇస్తాం. జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. జీలుగుమిల్లిలోని గడ్డమనుగు గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవలే జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి తొలి సభ్యత్వాన్ని స్వీకరించడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. పార్టీ అభివృద్ధి బలోపేతం లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు రావాలన్నారు. జనసేన సభ్యత్వ నమోదుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు. 500 రూపాయలు చెల్లించి క్రియాశీలక సభ్యత్వం పొందితే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ అందించడం జరుగుతుందన్నారు. కావున ప్రతి కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, జీలుగుమిల్లి మండలం అధ్యక్షులు పసుపులేటి రాము, కోయిలగూడెం మండలం అధ్యక్షులు తోటారవి తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ సంబంధించి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ కోసం కష్టపడుతున్నారు. పార్టీలో ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే వారికి ఏదో ఒక చేయూత ఇవ్వాలి, అందించాలనేటువంటి ఉద్దేశంతో ఒక్కొక్క సభ్యుడికి 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని వారికి 5 లక్షల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. దానిలో భాగంగా మళ్ళీ రెన్యూల్ కోసం ఈ క్రియాశీలక సభ్యత్వాలని ఘనంగా నిన్న కళ్యాణ్ గారు, అలాగే పిఎస్సి సభ్యులు నాదెండ్ల మనోహర్ గారు ఘనంగా ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో 500 రూపాయలు ఉన్నటువంటి సభ్యత్వాన్ని ఈసారి 400 రూపాయలు చేస్తూ ఇంకా ఈ సభ్యత్వాన్ని మెరుగుపరిచే విధంగా అనేక ఫెసిలిటీస్ కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే నియోజకవర్గాల్లో మండలాల్లో చాలా చోట్ల అవేర్నెస్ లేకుండా చాలా తగ్గించి కట్టడం జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం మీద అవేర్నెస్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరితో ఈ 400 రూపాయలు క్రియాశీలక సభ్యత్వాలు కట్టించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మా పోలవరం నియోజకవర్గంలో మొదటిసారి చేసిన తర్వాత 5,000 క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. తర్వాత 10,800 క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. అని ఈసారి ఇంకా ఎవరు ఊహించిన విధంగా పోలవరం నియోజకవర్గం నుంచి మంచి క్రియాశీలక సభ్యత్వం చేయాలని మా నాయకులతో నిర్ణయించడం జరిగింది. అలాగే వాలంటీర్స్ కూడా గతంలో ఇంచుమించు ఒక 50 మంది వాలంటీర్స్ పనిచేయడం జరిగింది. ఈసారి ఇంకా మెరుగైనటువంటి ప్రజలకు చేరువయ్యేటువంటి వాలంటీర్స్ని తీసుకొని ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా జనసేన పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వాలు చేపించడం జరుగుతుంది. ఈ క్రియాశీలక సభ్యత్వాలని సద్వినియోగం చేసుకొని ఏదైతే మనం ఏదైనా ప్రమాదం శాతం ఏదైనా జరిగితే జనసేన పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు మన కుటుంబానికి భరోసా ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా మోటివేషన్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వెలుగు వివోఏల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్టు వెలుగు వివోఏల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే సుభాష్ని తెలిపారు. ఏలూరులోని సిఐటియు కార్యాలయంలో వెలుగు వివోఏల సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వెలుగు వివోఏలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సుభాష్ని మాట్లాడుతూ వెలుగు వివోఏలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు అధికారులను ప్రభుత్వాన్ని కోరినా ఫలితం దక్కలేదన్నారు.
దీంతో ఈ నెల 25వ తేదీన చెలో విజయవాడ కార్యక్రమం తలపెట్టామన్నారు. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం DRDA అధికారికి వినతి పత్రం అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు జి విజయకుమారి, సహాయ కార్యదర్శి పార్వతి, పి మరియమ్మ, ఇందిర, సునీత కుమారి, వసంత పద్మ, సరిత తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎస్కే సుభాష్ని, BYL సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈ రోజున BYL జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఫిబ్రవరి 25వ తేదీన BYL సంస్థలపై చెలో విజయవాడ కార్యక్రమం పెట్టాము. దీనికి జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల BYL పెద్ద ఎత్తున కదిలి రావాలి అనేది పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున BYL అనేక సమస్యల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ నారీ వ్యవస్థను ప్రభుత్వం తీసుకువచ్చి మరి చాలా గ్రామ సంఘాల్లో ఇబ్బంది పడే వ్యవస్థను తీసుకువచ్చారు. అదే కాదు, ఈ రోజున అనేక సమస్యలు ఈ రోజున రాజకీయ ఒత్తిళ్లు కానివ్వండి, అదేవిధంగా గ్రామ సంఘాల్లో పని విధానంలో, ఆన్లైన్ వర్క్ విధానంలో BYL అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. దీనిపైన ఈ రోజు కూడా అనేక వర్కులు ఇస్తా ఉన్నా కూడా దాని మీద స్పష్టత లేకుండా పైన కింది స్థాయికి పంపించేస్తా ఉంటే కనీసం వాటి మీద అవగాహన కలిగించకుండా మీరు వర్కులు చెయ్యండి అనేది మరి సెపరేట్ ఆదేశాలు వస్తే మీరు చేసుకుపోతా తెలిసింది తెలియంది తెలుసుకుని చేసుకుని అదేవిధంగా ఈ రోజు కూడా ఆన్లైన్ వర్క్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా దీనిపైన చెలో విజయవాడపై మరి PD గారికి రికమెండేషన్ ఇచ్చి మా బాధని కూడా వారికి వినిపించాలనేది చూస్తా ఉన్నాము. మాకు మేము వెళ్తున్న ఈ ధర్నాకి చెలో విజయవాడ జయప్రదం కావాలనేదే ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇందులో నలుమూలలో ఉన్నటువంటి BYL ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున హాజరు కావాలి అనేది ఈ సందర్భంగా మన CITUగా BYL సంఘంగా పిలుపునిస్తున్నాను మిత్రులారు. నూజివీడు పట్టణంలో ఈ నెల 22వ తేదీన జరిగే రజక జన మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మాజీ శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు పిలుపునిచ్చారు. ఏలూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, నూజివీడులో జరిగే మహాసభకు రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడ్జెట్లో రజక సంఘానికి న్యాయం చేశారని హర్షం వ్యక్తం చేశారు. రానున్న మహాసభలో రజకుల సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో ఆ విధంగా ప్రభుత్వంతో సంప్రదించి ముందుకు వెళ్తామన్నారు. జిల్లా రజక సంఘ అధ్యక్షులు కట్లయ్య మాట్లాడుతూ, రజకుల సమస్యలు ఎన్నో ఉన్నాయని, ముఖ్యంగా 10 సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేస్తామన్నారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. లేకపోతే అనేక IT పరిశ్రమలు కానీ తీసుకురావడంలో అటు అనంతపురం వరకు కూడా ఒక హార్టికల్చర్ హబ్ని తయారు చేయడంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి జిల్లాకి కూడా అన్ని రంగాల్లో కూడా న్యాయం చేయడానికి ఆయన చేస్తున్న కృషి కూడా మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇటు నిన్న కూడా మనం చూసాం, అమరావతిలో బిల్ రావడం కానీ ఆయన హెల్త్ స్కీమ్స్లో అసోసియేట్ అవ్వడం కానీ మనం చూస్తున్నాం. ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక పట్టానికి ఎంచడంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారి కృషి ఎవరు కూడా మరువలేనిది. ఇక రజక సామాజిక వర్గ పరంగా చూసినట్లయితే ఆయన మొదటి నుంచి కూడా రజక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి గారు చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. టీడీపీ కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్సీ శ్రీ దువ్వారపు రామారావు గారు, తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి గారు, అదేవిధంగా మన గౌరవ ఉపాధి జగదీష్ బాబు గారు, అదేవిధంగా మన రవి గారు, మన చింతలపూడి సత్యనారాయణ గారు, చింతలపూడి ప్రసాద్ గారు, కొండా సత్యనారాయణ గారు, అదేవిధంగా తెలంగాణ అందరూ రావడం జరిగింది. ఈరోజు నేను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజకులకు రేపు 22న జరగబోయే మహాసభకు తప్పనిసరిగా హాజరవ్వాలని కోరుకున్నాను. వర్జీనియా పొగాకు క్యూరింగ్ చేస్తుండగా బ్యారెన్ దగ్ధమైన ఘటన కోయిలగూడెం మండలం సీతంపేట గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం కలిగింది. కోయిలగూడెం మండలంలోని సీతంపేట గ్రామానికి చెందిన కోలా కృష్ణ అనే రైతు
వర్జీనియా పొగాకును సాగు చేస్తున్నారు. పంట చేతికి అంది ప్రస్తుతం క్యూరింగ్ ప్రక్రియ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున బ్యారెన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చేతికి అందిన పొగాకు దగ్ధమైంది. సుమారు 4 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, కావున ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు కోలాకృష్ణ కోరారు. నా పేరు కోలాకృష్ణ అండి, సీతంపేట అండి, పొయిలగూడెం మండలం, సీతంపేట గ్రామం అండి. బేరన వ్యవసాయం చేస్తున్నామండి. అయితే నానా ఇబ్బందులు పడి వ్యవసాయం చేసుకుంటే తెల్లరగట్ల 4 గంటలకి పైరైపోయి బేరన మొత్తం తగిలిపోయిందండి. 4 లక్షల కంటే 5 లక్షల రూపాయలు కోరుకుంటుందండి. మొత్తం బేరనట్టు ఏమీ పని చేయకుండా పోయిందండి. గవర్నమెంట్ వారు మాకు ఏమన్నా సహాయం అందిస్తారని మరీ కోరు ప్రార్థిస్తున్నాం. మార్కెట్లో మంగళవారం నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. మేలిం బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,56,500 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,59,580 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,15,600 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,460 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,510 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆద్యంతం ఆసక్తిగా బిల్ గేట్స్ అమరావతి పర్యటన, ఘన స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జంగారెడ్డిగూడెం ప్రతిభా స్కూల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ప్రతిభా బాలోత్సవం 2026 ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. తాడువై భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలు, స్వామివారి కళ్యాణ మహోత్సవం, అన్న సమారాధనలో పాల్గొన్న భక్తులు. జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ విద్యార్థుల ప్రభంజనం, అభినందనలు తెలిపిన యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.